పౌడరు ప్యాక్ దానికి బ్రష్ అనుకూలంగా ఉండేంత స్థాయిలో చేసుకోండి. అప్లై చేసేసి హాఫ్ అన్ అవర్ కాదు, 45 మినిట్స్ కాదు, 1 అవర్ ఉంచాలి. ఎందుకంటే కెమికల్ అయితే మీకు 5 మినిట్స్లోనే హెయిర్ డెవలప్ అవుతుంది కలర్. ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ కెమికల్ అనేది ఒక్కటే నేను చెప్పేది. ఆర్గానిక్ ఆమ్లం, కెమికల్ పెట్రోల్ అట్ట వస్తేనే అనుకుంటుంది, కానీ ఆమ్లం అట్ట వస్తే అనిపిస్తే అంట అనుకుంటుందా? అందుకే దీన్ని 45 మినిట్స్ 1 అవర్ తర్వాత దీన్ని క్లియర్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎంత స్మూత్గా ఎంత సిల్కీగా ఉంటుందంటే హెయిర్ అంత సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇదివరకు 50 రూపాయలు ఉండేది, 20 రూపాయలు ఎంఆర్పీ మీకు 50 రూపాయలకి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్య జస్ట్ 1 మంత్ అయింది, 100 రూపీస్ ఎంఆర్పీ మీకు 55 రూపీస్ వస్తుంది. హెయిర్ కేర్లో మనం జనరల్గా ఫేస్ చేసేటువంటి సమస్య నెక్స్ట్ వెరీ గుడ్. డాండ్రఫ్ మీరు ఎన్ని వారాల్లో క్లియర్ చేస్తారు? 4 సిట్టింగ్స్ పక్కా. నేను 4 సిట్టింగ్స్ జస్ట్ 35 రూపీస్, 40 రూపీస్. ఒక ప్యాక్ కాస్ట్ 40 రూపీస్. ఇది దీని పేరే డాన్ క్యూర్. డాండ్రఫ్ను క్యూర్ చేస్తాను చెప్పి డాన్ క్యూర్ వితిన్ 4 to 5 దీనికి సపోర్ట్ ఒక నిమ్మకాయ రసం మాత్రమే మిక్స్ చేసేసి 4 వీక్స్ వీక్లీ వన్స్. ఈరోజు ఏదైతే సండే పెట్టినట్టు మళ్ళీ సండే పెట్టండి, లేదు మళ్ళీ మర్చిపోతుంది. మరి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా అప్లై చేయండి. మీకు వితిన్ 4 సిట్టింగ్స్లో డాండ్రఫ్ ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి అంటే మెయింటెనెన్స్ అనేది ఉండాలి. పెద్ద క్యాన్సర్ రోగాలు అంటే వాళ్ళు కూడా ఈ రోజు క్యూర్ లేదు, పెద్ద చెప్తున్నా. కానీ మీరు వితిన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే 2 మంత్స్కి ఒకసారి ప్యాక్ అప్లై చేయండి. డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది. ఇది కూడా ఆర్గానిక్. మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవరైనా సరే రిజల్ట్ లేదంటే నేను డబ్బులు వాపస్ ఇస్తాను. మనం ఫేషియల్ రిజల్ట్ చేసిన తర్వాత రిజల్ట్ తగ్గిపోతూ వస్తుంది, రెడ్యూస్ అయిపోయింది. 1 వారానికి 2 వారాల కన్నా మీరు ఏం చేస్తారు? కస్టమర్కి మళ్ళీ రమ్మంటారా? వాళ్ళు రాగలరా? రాలేదు. అటువంటి ఫేషియల్ చేసిన తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత మనం చేసిన రిజల్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఫేషియల్ 1000 రూపీస్ 800 పెట్టి వాళ్ళు ఫేషియల్ చేయించాలంటే రాలేదు. ఇప్పుడే ఫేషియల్ అవ్వగానే ఈ చిన్న ప్యాకెట్ వాళ్ళకి 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఇది వాడమని చెప్పండి. మళ్ళీ ఒకసారి ఫేషియల్ రిజల్ట్ 20, 35, 40%, మినిమం 50% ఇందులో రిజల్ట్ వస్తుంది. వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. అది ఇంకొక 1 వీక్ వరకు కంటిన్యూ లేదు. మేము అట్లా ఇవ్వం సార్, వాళ్ళకి ఇస్తే మాకేం లాభం ఉన్నారనుకోండి, సెమీ ఫేషియల్ లాగా మినీ ఫేషియల్ లాగా యూజ్ చేయండి. ఇందులో ఒక సీరం, ఒక పౌడర్ ఉంటుంది. సీరం మసాజ్ చేయండి ఒక 5 నిమిషాలు, తర్వాత ప్యాక్ వేసేయండి. 15 మినిట్స్ ప్యాక్. టోటల్ 20 మినిట్స్లో మీకు ఫేషియల్ రిజల్ట్ మ్యాక్సిమం 75% మీరు తెప్పించగలరు. వాళ్ళంటే ఇంట్లో యూజ్ చేస్తారు కాబట్టి అంత ఉండకపోవచ్చు, మీరైతే ఇంకా మంచిగా చేస్తారు. ఇది ఒకటి గోల్డ్ ఫేషియల్ హోమ్ కిట్. దీంట్లో వచ్చేసి ఇంకో డైమండ్ కూడా ఉంది. ఇది హెయిర్ స్పా జెల్. హెయిర్ స్పా ట్రీట్మెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత ఖర్చు అవుతుంది మేడం? మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఒక హెయిర్ స్పా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపీస్. నేను 50 రూపాయలు ప్రోడక్ట్ అందిస్తాను. మీకు అభ్యంతరం? ఇంకా స్మూత్గా సిల్కీ కావాలంటే ఇంకొక ప్యాక్ కేసెస్ దాని ఉంది. దానికి సపోర్ట్గా ఈ 2 యూజ్ చేసినారనుకోండి, మీకు ఏ ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీ ప్రోడక్ట్ అంత గ్లాసినెస్, అంత సిల్క్నెస్, సాఫ్ట్నెస్ వస్తుంది. ప్లస్ స్ప్లిటెన్స్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది ఈ 2 యూజ్ చేసినట్టు. జస్ట్ ఈ 2 ఇప్పుడు వచ్చేసి ఒకటి 45, ఒకటి 35, 80 రూపీస్. ఇక ముందు వచ్చేసి మీకు ఈ 2 ఒకటే ప్యాకెట్లో పెట్టేసి కేసెస్ పేరునే వస్తూ ఉంది. మీకు ఇందాక హెన్నా ప్యాకెట్ చెప్తుంది కదా, అట్లా ఇది కూడా ఫారిన్ ఆర్డర్ వచ్చింది. వాళ్ళ కోసం ప్యాకింగ్ మారుతున్నాము. అది కూడా మీకు షార్ట్లీ తొందరలో అది కూడా మీకు చేస్తాం.
పెయిన్లెస్ వ్యాక్స్. పెయిన్లెస్ వ్యాక్స్. వ్యాక్స్లో నో స్ట్రిప్, నో హాట్ వ్యాక్స్, నో హాట్ వ్యాక్స్ హీటర్. వ్యాక్స్ నైఫ్ అవసరం లేదు, హీటర్ అవసరం లేదు, ఏం లేదు. చిన్న బౌలు బ్రష్ తీసుకోండి. ఇందులో 2 ఐటమ్స్ ఉంటాయి. 2 ఐటమ్స్ మిక్స్ చేసి యూజ్ చేయండి. మీకు ప్లేట్ చేసేసి ఇది ఇక్కడ